కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తుంది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అంటూ కూడా కూటమి నాయకులంతా కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు హెచ్ఎల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ ఉన్నారు. అసలు నిజంగానే కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టుగా అభివృద్ధి జరిగిందా, సూపర్ 6 కార్యక్రమాలు వాళ్ళు చెప్పినట్టుగానే అమలు అవుతున్నాయా అనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కిరణ్ కుమార్ ఉన్నారు. సార్, వీళ్ళైతే కూటమి ప్రభుత్వం అయితే వచ్చి 8 నెలలు అవుతుంది. ఇప్పటివరకు మేము ఏవైతే చెప్పామో అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. చిన్న గ్రామాల ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లు అన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన వినాశనాన్ని మేము ఎక్కడికక్కడే కూడా ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్తున్నాం కూడా చెప్పి స్పష్టం చేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను ఇస్తామని చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. రెండోది, 3 పార్టీలు ఏకమై కలిపి పోటీ చేసి ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేశారు. ఈరోజు ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, అందరమే చూస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 5 మాసాల నుంచే స్టార్ట్ అయింది కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది. ఇప్పుడు మనం ప్రతి వారి నోటంట కూడా ఆలకిస్తూ ఉన్నాం. అభివృద్ధి పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి సూపర్ 6 ఇస్తున్నాం అని చెప్పడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళమంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యేలు బూర్లంటూ వెళ్తే తెలుస్తుంది. ప్రతి గడపకి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలాగా గడప గడపకి వెళ్ళి ఏమమ్మా నీకు ఇచ్చామా లేదా అని దీనికి అడిగితే అప్పుడు వాళ్ళే సమాధానం చెప్తారు, ఇస్తున్నారా లేదా అనేది. ఎందుకంటే అన్నీ అబద్ధాలు, ప్రతీది కూడా అబద్ధాలతో కాలయాపన చేసిన చంద్రబాబు అప్పుడు 3 సార్లు పోటీ చేసినా మళ్ళీ ఈ కూటములన్నీ ఏకమై మళ్ళీ గెలడం అతని తాలూకు ఇదే. కాబట్టి ఈరోజు జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. రెడ్ బుక్ పరిపాలన అనుకొని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని వేధించడమే తప్ప వాళ్ళు ఇచ్చిన హామీల్ని ప్రజలకు అందించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. రెండోది, ఈరోజు సూపర్ 6 అనుకొని మొట్టమొదటిగా వాళ్ళు చేసింది పెన్షన్ 3,000 ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఒక 1,000 రూపాయలు పెంచారు అంతే. అది తప్ప ఈరోజు గ్రామాల్లో సీసీ రోడ్లు అనేవి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో సీతారాంపురం అని, విఎన్పురం అని పెద్ద పెద్ద గ్రామాలు చాలా వరకు అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు విలేజ్ వేయడం జరిగింది. అలాగే మేము ఉండేటప్పుడు అనేక రోడ్లు వేయడం జరిగింది. ఇప్పుడు రణస్థలం నుంచి 16-20 కిలోమీటర్ల జీరుపాలెం రోడ్డు అనేది ఎన్నో ఏళ్ళు ఉండిపోతే అది కూడా వేసాం ఇక్కడ ఈ మండలంలో. అలాగే పెంట, అలాగే దేవరవలస, అలాగే ఇవన్నీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం పరంగా ఎన్నో అబద్ధాలు చెప్పారు. ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అది చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా ఈ నియోజకవర్గంలో ఎన్ని ఉద్యోగాలు వేశారో చెప్పాలి. ఎందుకు అంతవరకు ఈరోజు బంటుపిల్లిలో ఉన్న బ్రావరీస్ ఫ్యాక్టరీలో అప్పటి నుంచి 30 సంవత్సరాలు బట్టి 25 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న కార్మికులు పాపం ఈరోజు రాజకీయ కక్షలుగా స్థానిక ఎమ్మెల్యే వాళ్ళందరినీ తీసేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఎన్నోసార్లు మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, ఆ పై ఆఫీసర్లు చెప్పడం జరిగింది, ప్రతిసారి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఆ మూర్ఖత్వం చేస్తూ వాళ్ళ కడుపులు కొట్టడం జరుగుతూ ఉంది. ఏ రోజు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎప్పుడు కూడా చేయలేదు పార్టీ, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులని చెప్పి చాలామందిని 20-25 మంది వరకు వాళ్ళు తప్పించడం. అలాగే ఒక కాంట్రాక్టర్ ఉంటే కాంట్రాక్టర్ని ఇప్పుడు మెయిన్ అక్కడ జరుగుతుంది ఏంటంటే ఫ్యాక్టరీ యాజమాన్యం ఒకవేళ వాళ్ళు తప్పు చేసి తప్పించవచ్చు, దానికి మనం కాదనం. కానీ అక్కడ స్థానికులుగా ఉన్న స్థానిక వ్యక్తులు వాళ్ళని బెదిరించి వాళ్ళు వస్తే బాగోదని చెప్పి ఈ విధంగా చేయడం తప్పు పద్ధతి అని నేను చెప్తూ ఉన్నాను. రెండోది, ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేయడం జరిగింది అంటున్నారు. ఈరోజు గ్యాస్ గురించి చెప్తూ ఉన్నారు. గ్యాస్ ఎక్కడ వస్తుందో చెప్పండి. ఏదో ఫస్ట్ నెలలో ఒకసారి చేయడం, వాళ్ళకు కూడా ఇంతవరకు అమౌంట్లు రాలేదని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే సూపర్ 6లో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈరోజు చదువు గురించి స్కూల్ విద్యార్థులందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది 15,000. ప్రతి విద్యార్థి ఈవేళ స్కాలర్షిప్లు లేక కాలేజీల నుంచి టీసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. స్కూల్ పిల్లల విషయాల్లో ప్రతి ఒక్క మహిళకి కూడా 15,000 15,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి.
అలాగే 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి పెన్షన్ ఇస్తామనడం జరిగింది. అలాంటిది దగ్గర దగ్గర 1,00,000 మంది వరకు పెన్షన్లు తీసేయడం జరిగింది వచ్చిన తర్వాత. ఇలాంటివి తప్పుడు మాటలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎప్పుడు కూడా తప్పుడు మాటలే తప్ప ఏనాడు నిజం చెప్పి ప్రజల్ని చేయడం లేదు. ఆ రోజు ఒక మాట అంటున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. అప్పుడేమన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు వాడేశారు, డబ్బులు వాడేశారు కాబట్టి మనం సంపదను సృష్టించి ప్రజలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు నేను ఇస్తాను, ఆ రోజు కంపల్సరిగా ఇన్ని లక్షల కోట్లు ఇచ్చేశారని చెప్పడం జరిగింది. కానీ కేంద్ర మంత్రి కూడా ఆవిడ కూడా చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండేటప్పుడు 2 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పు ఉందని. మళ్ళీ ఇతను మాత్రం 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుగా అప్పు వాడేశారని చెప్పడం జరిగింది. అన్నీ ప్రతీది కూడా అబద్ధం మాట్లాడడం కరెక్టే. వాడినప్పుడు ఆవేళ ఈ 14 లక్షల కోట్ల రూపాయలు 10 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వాడేసి ఉండేటప్పుడు నువ్వు ఏ విధంగా ఇస్తానన్నావు ఈ పథకాలల్లా? ఆ రోజు నువ్వు ఏ విధంగా ఈ అబద్ధాలన్నీ చెప్పి 6 సూపర్ 6 ఇస్తామని ఏ విధంగా మాట్లాడా? అంటే ఈరోజు ఏమంటున్నాడు, మొత్తం రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయింది, రాష్ట్రంలో డబ్బు లేదు, మొత్తం అంతా బయటికి వెళ్ళిపోయింది, ఇవన్నీ చెప్పి తప్పుడు మాటలు చెప్పి ఈ సంక్షేమ పథకాలు నేను ఇవ్వలేను అని చేతులు ఎత్తేస్తున్నాడు. రేపు గ్రామాల్లోకి వెళ్తే ఆ చేతులు ఎత్తడమో చేతులు వెనక్కి పెట్టి ఎండ తగలడమో ప్రజలే చేస్తారు. కూటమి ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, నిలదీయలేకపోతున్నారు అనే ప్రశ్న కూడా ఒకటి ప్రశ్న వస్తుంది మీ పార్టీ సంబంధించి. దీనికి సర్టెన్ టైం అనేది ఎవరికైనా 1 సంవత్సరమో సంవత్సరంన్నర టైం అనేది ఉంటుంది ఏ ప్రభుత్వం కానీ. దాని తర్వాత ప్రతి ఒక్క ఇప్పుడు ఆల్రెడీ మేము అసలు ఎప్పుడు చేయింది ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల గురించి ధర్నా చేయడం జరిగింది. మళ్ళీ రేపు ఫీజు రింబర్స్మెంట్ మీద వచ్చే నెలలో మళ్ళీ దాని మీద వ్యతిరేక పోరాటాలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. పోరాటాలు చేయడానికి ఏమి కాదు, అయినా వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి కాబట్టి ఆ టైం ప్రకారం అయినా చేస్తారా చంద్ర అని ఈ 2 years సెకండ్ ఇయర్ వచ్చింది అతను వచ్చి. ఈ సెకండ్ ఇయర్లో కూడా ఇంతవరకు రైతులకి రైతు భరోసాగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు కూడా ఈరోజు రైతులకు అందడం లేదు. మరి ఈ మొన్న 2 లక్షల కోట్ల రూపాయలు 1,50,30,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు అప్పు తెచ్చారు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళింది? సంక్షేమ పథకాలు ఇవ్వాలి కదా. ఆ డబ్బు నాయకుల పరంగా కార్యకర్తల పరంగా పంచుకొని ఏదో విధంగా వాళ్ళు ఈ బ్రాందీ షాపుల్లో డీలర్షిప్ చేసుకొని ఆ విధంగా చేసుకొని సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నారు తప్ప ప్రజలకు న్యాయం చేసే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదని తెలియపరుస్తుంది. వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మొత్తం అప్పులు తీసుకొచ్చి కావాల్సిన వాళ్ళకి ఆయన ఇచ్చుకున్నారు, మేము ఒక్కొక్కటి సెటరేట్ చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది మీ ఎమ్మెల్యే కానీ లేకపోతే పైన ముఖ్యమంత్రి కానీ చెప్పే మాట. ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు తెచ్చినా ఎంత పెట్టినా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయాన్ని కలిపి అన్నీ కలిపి ప్రజలకే ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా పార్టీలకు అతీతంగా అదే పార్టీలు అనుకునే ఇచ్చుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇతర కూటమి పరిస్థితులు ఎలాగున్నో తెలుసును. ఆ రోజు అది న్యాయబద్ధంగా అందరూ ఒకటే, అందరూ సమానమే అని ఆలోచించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజల్లో కూడా మీరు వెళ్తే మీకు తెలుస్తుంది అసలు ఈ పథకాల విషయంలో ప్రజల్ని ఎంత మోసం చేశాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనేది చెప్తారు వాళ్ళు. సరే, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓన్లీ శంకుస్థాపనలే జరిగాయి, ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రోడ్లు చాలా వరకు కూడా మేము ప్రారంభించాము, పూర్తి స్థాయిగా వస్తున్నాయని చెప్పి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో కూడా 1 కోటి రూపాయల వరకు సచివాలయము, రైతు భరోసా, వెల్నెస్ సెంటర్, పాల కేంద్రాలు అవి కట్టాం. 1 కోటి రూపాయలు ప్రతి పంచాయతీలో. అలాగే అక్కడక్కడ సీసీ రోడ్స్, డ్రైన్స్, అలాగే ఇంటింటికి కుళాయి కార్యక్రమం ప్రతి ఒక్కటి అందించడం జరిగింది. ఇది హెచ్ఆర్ నియోజకవర్గంలో మీరున్నప్పటికీ ఈ 8 నెలలకి ఎటువంటి తేడా గమనించారు? మేముండేటప్పుడు ప్రజలకు అందుబాటులో కానీ నిరంతరం ప్రజల మధ్యన తిరగటంలో కానీ వాళ్ళ పథకాలు ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకొని నిరంతరం మేము వెళ్ళడం జరిగేది. సంవత్సరంకి 5 సంవత్సరాలు కూడా మేము ప్రజల్లో ఉండి కార్యక్రమాలు అందుతున్నాయా లేదా, మీకు జరుగుతుందా లేదా పార్టీల పరంగా ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నారా
అని ఆ విధంగా ఎంక్వైరీ చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి చేయడం జరిగింది. మేము చేసిన శంకుస్థాపన ప్రతిదీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఎక్కడైతే శంకుస్థాపన చేసామో అన్నీ మేము చేసిన రోడ్లని అధికారంలోకి వచ్చిన 2 నెలల తర్వాత వెళ్ళి ఓపెనింగ్ చేసుకున్నారు. మేము అధికారంలో ఉండేటప్పుడు చేసిన వెంకటాపురం రోడ్డు మేము చేసాం. మేము చేసిన రోడ్డును కూడా వాళ్ళు వెళ్ళి కూటమి నాయకులు వెళ్ళి కూటమి ఎమ్మెల్యేలు వెళ్ళి ఓపెన్ చేసుకోవడం జరిగింది. అంటే దాన్ని బట్టి ప్రజలకు తెలుసు ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఆ రోజు జరిగింది, ఏ విధంగా ఈరోజు జరుగుతుంది అనేది ప్రజలే కొన్ని రోజుల్లో బుద్ధి చెప్తారు. భీమవరం సంబంధించి అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ భీమవరం వెనకాల ఉన్న గ్రామాలకు సంబంధించి మత్స్యకారులకి సంబంధించి అప్పుడు మీరు జట్టి ఇస్తామని ఇవ్వలేకపోయారు అనేది కూడా విమర్శ ఉంది. మత్స్యకారులు జట్టి ఇచ్చాం కదా. బుడగట్లపాలెంలో జట్టి అతను కాబట్టి ఇవాళ మత్స్యకారులు జట్టి కానీ అలాగే టెక్కల్లో ఇది కానీ అక్కడ కూడా జట్టి కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏమీ లేదు. ప్రజల విద్యార్థుల గురించి మెడికల్ కాలేజీలు 12 వస్తేనే ఆ 12ని కూడా రానియకుండా చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అవి ఎందుకు రావాలి అంటే ప్రైవేట్ కాలేజీలు వాళ్ళ తాలూకు మనుషులు ఎక్కడైతే ఇబ్బంది పడతారని ఆ 12 కాలేజీలు కూడా వెనక్కి పంపించాడు. అది అతని తాలూకా ప్రవర్తన, అతని తాలూకా పరిపాలన. ఎలా ఉంది 8 నెలల పరిపాలన? మీరు ఏం చెప్తారు ఒక మాటలో? ఈ 8 నెలల పరిపాలన కూడా అస్తవ్యస్తమైన పరిపాలన, ప్రజలకు మంచి జరిగే పరిపాలన అయితే లేదు. ఎక్కడ కూడా ప్రజలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పాలిచ్చిన ఆవును మానేసి ఏదో సామెతలాగా కట్ చేస్తారు అది ఆ విధంగా. ఎందుకంటే అప్పుడు ఇచ్చిన హామీలన్నీ తీసుకొని ప్రజలకి అంది ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ప్రతి సంవత్సరం 1,00,000 2 లక్షలు ప్రతి ఒక్క ఇంటికి అందే పరిస్థితుల్లో ఈరోజు ఎవరు కూడా ఎంత తప్పు చేసామని బాధపడుతూ ఉన్నారు ప్రజలందరూ. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి ప్రజలందరూ మంచి నిర్ణయం మీద ఉన్నారు. మరి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆలోచనలో ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2029లో ఇందు మీద ఇంకా ఈ 163 మీద ఇంకా 5, 4, 6 ఎక్కువ సీట్లతోటే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా తెలియపరుస్తుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయింది. ఇచ్చిన సూపర్ 6 హామీలను కూడా ఎక్కడా కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా చూస్తే హెచ్ఆర్ నియోజకవర్గం సంబంధించి గతంలో వైసీపీ ప్రభుత్వంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఈ ప్రభుత్వం వచ్చిన ఎక్కడా కూడా మేము చేసిన కార్యక్రమాలు వాళ్ళు ప్రారంభించుకున్నారు తప్ప ఎక్కడ చేసింది ఏమీ లేదని కూడా కిరణ్ కుమార్ అయితే స్పష్టం చేస్తున్నారు. గతంలో ఏదైతే మేము చేసుకొచ్చామో అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు చేసిన సంక్షేమ కార్యక్రమం సరిగ్గా అమలు కాకపోవడం వల్ల ఎక్కడ కూడా లేకపోవడం వల్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా వీటిపై కూడా మేము పోరాడుతామంటూ కూడా కిరణ్ కుమార్ అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.